మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కూడా శాంతి ప్రయత్నాలకు విఘాత వాతావరణమే కనిపిస్తోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. గత రాత్రి నుంచి సైడాన్, నబాతియేతో పాటు దక్షిణ లెబనాన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు లెబనాన్ మీడియా పేర్కొంది. రాజధాని బీరూట్లోనూ డ్రోన్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బీరూట్ దక్షిణ శివార్లలోని జనా ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో 2 కీలక ఆసుపత్రులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తీవ్రంగా స్పందించింది. ఆ 2 ఆసుపత్రుల్లో ప్రస్తుతం 450 మంది రోగులు అత్యవసర చికిత్స పొందుతున్నారని, వారిని తరలించడానికి వేరే ప్రత్యామ్నాయం లేదని WHO ఆందోళన వ్యక్తం చేసింది. అటు ఇజ్రాయెల్కు ధీటుగా హెజ్బొల్లా ప్రతిదాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ సైనికులు వారి స్థావరాలపై గత 24 గంటల్లో 50కి పైగా దాడులు నిర్వహించినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. టెల్ అవీవ్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి.